గంగోత్రి ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీటర్ల ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో ఉంది. ఈ ప్రదేశం భగీరథి నది ఒడ్డున ఉంది. గంగోత్రి, చార్ధామ్ మరియు దోధామ్ ఈ రెండింటి యొక్క పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం గంగా దేవత భగీరథరాజు అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వచ్చింది. దీనినే గంగా నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహ వేగ ఒరవడికి భూమి కొట్టుకుపోకుండా శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం గంగోత్రి నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌముఖ్. గంగా నది ఆవిర్భవించినప్పుడు దీనిని భగీరథి అని కూడా పిలిచేవారు. భగీరథి నది ఎగువ పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులున్నాయి. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు, హిమానీ నదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు ఉన్నాయి. దీని యొక్క ఎత్తు 1800 నుంచి సముద్ర మట్టానికి 7083 మీటర్ల వరకు ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ ఉప అల్పైన్ కాన్ఫేర్ అడవులు, ఆల్పైన్ పొదలు మరియు ఆకుపచ్చ పచ్చిక బయళ్లను చూడొచ్చు. ఈ అడవిని ఇండో చైనా సరిహద్దు వరకు విస్తరించిన గంగోత్రి నేషనల్ పార్క్గా ప్రకటించారు. గంగోత్రి పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గోర్ఖారాజు అమర్సింగ్ తాప 18వ శతాబ్దంలో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న జ్ఞానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశ రుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ జరిగే ఏకాదశ రుద్రాభిషేకం పూజ చాలా ప్రసిద్ధి చెందింది. భగీరథి శిల మరియు గంగోత్రిలో మునిగినట్టు ఉన్న శివలింగం వివిధ మత విలువలకు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సహజ శివలింగం శీతాకాలంలో నీటమట్టం తగ్గి ఉండటం వలన ఈ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. భగీరథి శిల ఈ రాయి మీదే భగీరథరాజు తపస్సు చేశారని ఒక నమ్మకం. పర్యాటకులు గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న గౌరీకుండ్ మరియు సూర్యకుండ్ కూడా సందర్శించవచ్చు. గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని పూర్తిగా కూడా పొందొచ్చు. ఈ పట్టణం నుంచి చిన్న ట్రెక్ ద్వారా పాండవ గుఫ చేరుకోవచ్చు. మహాభారత వీరులు మరియు రాజులు అయిన పాండవులు ధ్యాన ప్రదేశం ఈ గుహ, హిందీలో గుఫ. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉన్న దయారా బుగ్యాలను పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఇది చాలా ఎత్తులో ఉన్న అందమైన గడ్డి మైదానం. ఇక్కడి నుంచి పర్యాటకులు హిమాలయాల అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని చేరుకోవాలంటే 2 గ్రామాలు బర్సు మరియు రైతల నుంచి ట్రెక్కింగ్ దారుల నుంచి చేరుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ దారుల గుండా వెళ్లేటప్పుడు శేష్నాగ్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ పర్యాటకులు శీతాకాలంలో నార్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ అనుభూతి చెందొచ్చు. అలీ, ముండలి, కుష్ కళ్యాణ్, కేదర్ కాంత, టెహ్రీ గార్వాల్లోని బెడ్నీ బుగ్యల్, అలాగే చిప్లకోట్ లోయ దగ్గరలో ఉన్న స్కైయింగ్కు అనువైన స్థలాలు. గంగోత్రి పట్టణంలో గంగోత్రి గౌముఖ్ తపోవన్ ట్రెక్కింగ్ స్థావరం క్యాంప్ ఉంది. కేదార్ తలను కూడా ట్రెక్కింగ్ మార్గానికి అనుసంధించారు. గంగోత్రికి చుట్టుపక్కల ప్రాచుర్యంలో ఉన్న గంజస్ హిమనదం, మనేరి, కేదార్ తల, నందన్వన్, తపోవన్ విశ్వనాథాలయం, దోడితల్, తెహ్రీ, కుటేటి దేవి ఆలయం, నచికేతతల్, గంజ్ఞాని మొదలైన వాటిని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. దీనిని విమానం లేదా రైలు లేదా బస్సు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. డెహ్రాడూన్లో ఉన్న జోల్ గ్రాంట్ ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీల్ని అద్దెకు తీసుకుని ఇక్కడ చేరుకోవచ్చు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు చాలా తరచుగా విమానాలు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దగ్గరలో ఉన్న నగరాల నుంచి గంగోత్రికి బస్సులు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. గంగోత్రికి బస్సులు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. అదండి గంగోత్రి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం యొక్క విశేషం. ఇలాంటివి విశేషమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటివి మా దగ్గర చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాలని, సూచనలు కూడా మాకు అందించడం. తప్పకుండా అందిస్తారు కదా.